ఎవరైనా సరే యూఎస్లో పార్సల్స్ ఎక్కడి నుంచి అన్నా అంటే జనరల్గా వరల్డ్ వైడ్, బట్ ఒకవేళ ఇండియా నుంచి మీరు ఎవరన్నా కనుక పార్సల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైము ప్రజెంట్ పోస్టల్ సర్వీస్ ఏదైతే ఉందో ఇండియాలో కంప్లీట్గా ప్రస్తుతానికి పాస్ పెట్టారు. అంటే అవి పంపించకుండా అబ్రాడ్ పంపించాల్సిన పార్సల్స్, ఐ మీన్ టు సే మెయిన్లీ అమెరికాకి వెళ్ళాల్సిన పార్సల్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి పోస్టల్ సర్వీస్ వాళ్ళు పాస్ పెట్టారు. నెక్స్ట్ కొరియర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి కొంత డిలే అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు అంటే డిమినిమస్ అని ఒక మన ట్రేడ్ రూల్ ఒకటి ఉండిందండి ఎప్పటి నుంచో అమెరికాలో, చాలా సంవత్సరాల నుంచి ఉంది. 500 అవని 200 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు $800 వరకు నో గూడ్స్ నో ట్యాక్స్ అనమాట. అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ నుంచి డైరెక్ట్ మనం పర్సన్కి పంపించుకోవచ్చు. ఇండియాలో ఒకేలా మనకి ఎవరైనా కొరియర్ వేస్తే డైరెక్ట్ ఇంకా మనకు వచ్చేస్తుంది. గవర్నమెంట్కి వీళ్ళు చూపించటమో లేకపోతే అవసరం లేదనమాట. $800 దాటితే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ కస్టమ్ ట్యాక్స్ ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి ఇదంతా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఏదైతే అగ్రిమెంట్ 2016లో $800 అయిందో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అమెరికా గవర్నమెంట్ ఎత్తేసింది. అంటే ఇవాళ నుంచి ఆగస్టు 29 నుంచి అది స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల డిసడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క పార్సిల్ త్రూ గవర్నమెంట్ వెళ్ళాల్సిందే, ప్లస్ ట్యాక్స్ కట్టాల్సిందే.